అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటెంతో ముందుకొచ్చేసాం. అది ఏమిటి అనుకుంటున్నారా? రాజ్మా అండి. నేను ఇదైతే ఫస్ట్ టైం చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓన్లీ చపాతీ రోటీస్లో కదండి, రైస్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రాజ్మా అయితే తీసుకున్నానండి. నేనైతే ఒక 50 గ్రామ్స్ రాజ్మా తీసుకున్నాను. దీన్నే రెడ్ కరామణి సీడ్స్ అని కూడా అంటారండి. సో వీటితో పాటు ఒక 2 స్పూన్స్ మనం పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా తీసుకోవాలండి. ఆ రెండింటిని కలిపేసి శుభ్రంగా కడుక్కొని ఒక 5 to 6 అవర్స్ అయితే చక్కగా నాననివ్వాలండి. అలా 6 అవర్స్ నానిన తర్వాత చూసారండి, చక్కగా పప్పు అన్నది నానినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఉడకపెట్టుకోవాలండి. ఈ వాటర్ పారిపోసేయచ్చు, లేకపోతే మంచి వాటర్తోనే కనుక మీరు సోక్ చేసుకున్నట్టయితే ఇదే వాటర్తో మీరు కుక్కర్లో పోసేసుకొని ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లోకి ఈ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఒక పావు స్పూను కారం కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకనివ్వాలి. ఈ లోపల మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. అండ్ అదే మీడియం సైజ్ ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు మాత్రం సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల చూసారా, మనకి విజిల్ అయితే వచ్చేసింది కుక్కర్ని. సో విజిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అందులో ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని ఒక 4 లవంగాల వరకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేయాలండి. దాంతోపాటు మనం పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. అలా వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా మగ్గాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటామండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయే వరకు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలండి. ఒకసారి మొత్తం కలిపేసి నూనెలో చక్కగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ మనం కుక్కర్లో మన రాజ్మాలో వేసేసాము. సో దాన్ని బట్టి మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఈ లోపల మనం గ్రేవీ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4-5 జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, దాన్ని కూడా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఒకసారి మొత్తం గ్రైండ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మొత్తాన్ని తీసుకొచ్చి మన ఈ కళాయిలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా పచ్చివాసన పోయే వరకు మొత్తం వేగనివ్వాలండి. అలా వేగే వరకు మనం ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అలా 3 మినిట్స్ వేగిన తర్వాత మనం కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిందండి. దాంట్లో ఉన్న రాజ్మా మొత్తాన్ని మనం వాటర్తో సహా ఈ గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి. మనకైతే చక్కగా ఉడికిపోయింది మన రాజ్మా అయితే. ఒకవేళ మీరు ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి అనుకుంటే పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేయండి. నాకైతే కరెక్ట్గా బాయిల్ అయిపోయింది. రాజ్మా అండ్ పచ్చి శనగపప్పు 2 చక్కగా ఉడికిపోయాయి. నేను వాటర్తో సహా మొత్తం పోసేసానండి. పోసేసి చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పొడి మసాలా అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఉడకాలండి. అలా 10 మినిట్స్ చక్కగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు చూసారా, కన్సిస్టెన్సీ ఎంత చిక్కగా దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇంకొంచెం దగ్గరికి వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. అంటే మనకి మరీ లూజ్ ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో మనకు ఉండాలన్నమాట.
సో అలా దగ్గరికి ఒక 5 మినిట్స్ అలా దగ్గరికి వచ్చేస్తుంది అన్న స్టేజ్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చల్లేసుకుంటే అయిపోయిందండి. మన రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆ రోజైతే నేను పూరీలు వేసానండి. ఈ కర్రీ ఓన్లీ రోటీస్ చపాతీస్లోకే కాదండి, మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు కొంచెం రైస్ ఉంటే నేను రైస్లో కూడా ట్రై చేశాను అనమాట ఈ కర్రీ. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. రోటీస్లోకి రైస్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉంది. బట్ రాజ్మా కూడా ఇది హెల్త్కి చాలా మంచిదండి. కనీసం అప్పుడప్పుడైనా మనం తినాలి కదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. సో అంతే అండి, మన రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.